అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో ఎల్పి. ఈరోజు వీడియోలో రోజ్ సిరప్‌తో ఈ సమ్మర్‌కి కూల్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉండే రోజ్ షర్బత్ అండ్ రోజ్ మిల్క్‌ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది ఇంట్లో తయారు చేసిన రోజ్ సిరప్‌తో చేస్తున్నాను. మీకు దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో చెక్ చేయండి. ఈ షర్బత్‌లు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ కూడా. ఫస్ట్ రోజ్ షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూను నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. 1/4 కప్పు రోజ్ సిరప్ అందులో పోసుకోవాలి. చక్కెర ఇక్కడ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే రోజ్ సిరప్‌లోనే స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి. ఒక స్పూన్ నిమ్మరసం పోసుకోవాలి. నిమ్మకాయ చిన్నదైతే చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. పులుపు మరీ ఎక్కువ ఉండకూడదు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ వాటర్‌కి బదులు సోడా కూడా పోసుకోవచ్చు. ఫైనల్‌గా ఒకసారి మిక్స్ చేసుకొని లెమన్ స్లైస్‌తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేశామంటే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉండే రోజ్ షర్బత్ రెడీ అయింది. ఇది మన అలసటను పోగొడుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలేసి 1/4 కప్ రోజ్ సిరప్ పోసుకోవాలి. ఈ గ్లాస్‌కి 1/4 కప్ రోజ్ సిరప్ పోసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్‌నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం రోజ్ సిరప్ ఎక్కువ పోసుకోండి. 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జా సీడ్స్ బదులు బాదం పీసుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా రోజ్ మిల్క్ రెడీ అయింది. ఏ ఎసెన్స్ వాడకుండా ఇంట్లో తయారు చేసిన రోజ్ సిరప్‌తో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో ఈ రోజ్ ఫ్లేవర్డ్ షర్బత్ గానీ, రోజ్ మిల్క్ గానీ మీ పిల్లలకి చేసి పెట్టామంటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. వాళ్ళకి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.